నిన్ను అవమానించే వాళ్ళు ఉంటారు, అపనిందలు వేసేవాళ్ళు ఉంటారు, అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు, నీ జీవితాన్ని ఆడిపోసుకునే వాళ్ళు ఉంటారు. వీటన్నిటి మధ్య నువ్వు దేవుణ్ణి సేవించటం కానీ, దేవుని కొరకు జీవించటం కానీ, దేవుని సేవ చేయటం కానీ మానేయటానికి వీల్లేదు. ఈరోజు మన మధ్య ఉన్నారా? నా జీవితంలో అన్యాయం చేశారు, నన్ను వెలివేశారు, నన్ను అన్ని విధాల ఆపదల పాలు చేశారు అని వాపోతున్న వాళ్ళు మన మధ్య ఉన్నారా? అయితే వినండి, నీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా, ఎన్ని అపాయాలు ఆపదలు దాపరించినా, ఆరోగ్యం కొన్నిసార్లు సహకరించకపోయినా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ నూతన నిబంధన విధి నువ్వు ఆచరించాలి. యేసుక్రీస్తు ఎప్పుడు ఆచరించాడో తెలుసా? తాను అప్పగింపబడబోతున్న రాత్రి